నిజంగానే కావచ్చు. మనోడు ఎంత గుడ్డిగా నమ్ముతాడంటే నిజంగానే దేవుడు చెప్పి ఉండొచ్చు. ఒక పక్క అంటరాని వాడెవరా అని తోస్తుంటే కూడా దేవుడే చేసింది అంటరాని తనాన్ని. వాడు ఎప్పుడు బాగుంది, మనోడు ఇనుడు బాగుంది. ఇప్పటికి అదేగా వింటున్నాం. ఒక పక్క వాంతులు అవుతుంటే, ఒక పక్క మోషన్స్ అవుతుంటే, ఒక పక్క కడుపులో పేగులు నోట్లోకి వస్తుంటే వీడు చెంబులో నీళ్లు పోసి 2 గుడ్డలకు నిప్పంటించి మీదంగా తిప్పి దిష్టి తగిలిందిరా అని తీస్తాడు. ఇది దేవుడు చెప్పిండ్రా అంటాడు. అరే వాంతులకు ఇక్కడ దిప్పే దీపానికి ఏం సంబంధం లేదురా ఎవడని అంటాడా? అసలు ఏం సంబంధం దీనికి దానికి? ఇది ఆలోచించే పరిస్థితులు లేరు మన వాళ్ళు. వాడు చెప్పిండు నిజమే. ఇంట్లో పిల్ల పుడితే దాని పుట్టినరోజు రాసుకొని పోతాడు డేటు. వీడు రాసుకొని ఎవరి దగ్గర పోతాడు? బ్రాహ్మణ దగ్గర పోతాడు. వాడు చాలా తెలియకలోడు. చూస్తాడు, ఇట్లా చూస్తాడు, ఇటు చూసి ఇటు చూస్తాడు. మనవాడి ఫీజులు సగం తెగిపోతాయి. వామ్మో ఏదో జరిగింది. అయ్యగారు వంకర చూస్తున్నట్టే ఏదో ఉంది అందులో. ఏం పేర్రా నీ పేరు? అయ్యా వెంకటిగాడు. నీ పిల్లం పేరు ఏం పేర్రా? రాములమ్మ. ఏళ్ళు లెక్క పెడతాడు. ఏం దుర్మార్గులే వీళ్ళు. ఏళ్ళ మీద లెక్క పెట్టుడు ఏందిరా జీవితాలను? వాడు ఇట్లా లెక్క పెడతాడు. పుస్తకం తీస్తాడు, ఇటు చూస్తాడు, అటు చూస్తాడు. ఇట్లా అనగానే అయిపోయింది. ఇక మనం ఫీజులు ఎగిరిపోతాయి. అయ్యా అరే నీకు జాతకం కుదరలేదురా. ఎట్లా కుదరలేదు? నువ్వు గాడిద అయినవురా అంటాడు. నీ పెళ్ళం గుర్రం అయిందిరా అంటాడు. మనిషి గాడిద అవుడేంది, గుర్రం అవుడేంది? నువ్వు గుర్రం అయినవు, నీ పెళ్ళం గాడిద అయింది కనుక నీ బిడ్డ ఎవరైతే ఉన్నారో దానికి అశాంతిలో పుట్టింది కాబట్టి నీ బిడ్డకు శాంతి చేయాలి అంటాడు. మనం బుర్ర పెట్టి ఆలోచించేది లేదు. దాన్ని విని యాజ్ తీసుకుపోయి నేను అడుగుతున్నా, ఏం అడుగుతున్నా? అదే కాలంలో పాకిస్తాన్లో కూడా ఒక పిల్ల పుడుతుంది కదా, మరి ఆ పిల్లకు కూడా శాంతి చేయాలి కదా. మరి అదెందుకు శాంతి జరగట్లే? పోనీ పాకిస్తాన్లో కూడా శాంతి చేసింది అనుకుందాం కొద్దిసేపు. మరి అమెరికాలో కూడా అదే టైంకి ఒక పాప పుడుతుంది కదా, మరి ఆ పిల్ల కూడా చెడు గడియలే పుట్టినట్టే కదా అర్థం. మరి ఆ చెడు గడియలో పుట్టిన పిల్లకి ఎందుకు శాంతి చేయట్లే? వాని కాడి పోయి ఒకసారి శాంతి అని చెప్తాడు సంగతి. శాంతి చెప్పు అమెరికాలో ఉన్నోనికి. అంటే బుర్ర పెట్టి ఆలోచించట్లే మనం. వాడు ఏది చెప్తే అదే నమ్ముతాం.